ఇంబ్యాలెన్స్ అవ్వాలి రీచ్ మీద అసలు కొంచెం కూడా లేకపోతుంది. ఎంత వస్తే అంతే మనకి ఇంతే వస్తుంది, ఇంతే చేస్తుంది. హిప్ ఏరియా లేపేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ పట్టు ఏదైతే వెన్నుపూస మీద ఉంటుందో అది లూజ్ అయిపోతుంది, మీరు కిందకి వెళ్ళిపోతారు. కానీ ఈ ఏరియా లేవడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే మణిపుర చక్రం అంటే నాభి మండలం ఏదైతే ఉంటుందో ఆ నాభి మండలానికి సంబంధించి చేస్తున్నాం. మణిపుర చక్రం మీద అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఆహారాన్ని అరుగుదల చేసుకోవడానికి మనం చేసేటటువంటి ఆసనం ఇది. అజీర్తి అంటారు చూడండి. అజీర్తి అంటే మనం తీసుకున్న ఆహారాన్ని మనం అరిగించుకోలేక పుల్ల తెంపులు అని వస్తుంది, అది అరక్కపోవడం వల్ల వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అవన్నీ పోవాలి అంటే ఇది బెస్ట్ ఆసనం ఏదైతే మనం వేస్తున్నామో. ఇలా వేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ మొత్తం పుష్ చేసినప్పుడు ఈయన ఏదైతే ఉంటుందో ఇవి రెండు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది, రెండు కాళ్ళని దగ్గరగా పెట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గడ్డం ఏదైతే ఉంటుందో చివరిగా గడ్డాన్ని కంట కుహరంలో పెట్టాలి. పెట్టి నుదురి భాగాన్ని ఇక్కడ టచ్ చేయాలి అంతే తప్ప మెడని ఈ విధంగా ముందుకు సాగదీసి వదిలేదు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ నాభి మండలం దగ్గర ఉన్నటువంటి చక్రానికి ఈ కంఠం దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని రెండింటిని బంధం వేస్తున్నాం. ఈ మధ్యనే ఆడుతుంది మొత్తం అంతా. ఆ విధంగా ఆడినప్పుడు మాత్రమే మీ లివర్ ఏదైతే ఉంటుందో ఆ లివర్ నుంచి రావాల్సినటువంటి రసాయనాలు అంటే కెమికల్స్ ఏవైతే ఎంజైమ్స్ ఆ కెమికల్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యి మీకు అరుగుదలగా అది ధ్యాన సీక్రెట్. అందుకనే మణిపుర చక్రం మళ్ళీ తీసేటప్పుడు కూడా మనం చాలామంది ఏం చేస్తారంటే ఈ గడ్డాన్ని ఏదైతే ఉంటుందో గడ్డాన్ని కంటకుహరంలో ఇలా పెట్టి ఇలా లేపుతున్నారు, తర్వాత తీస్తుంది. అది కాదు, చేయొద్దండి. ఎవరు కూడా ఈ గడ్డం ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఈ గడ్డాన్ని ముందు రిలీజ్ చేయండి. ఈ విధంగా ఇలా రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులని పైకి తీసుకోండి. ఇప్పుడు రెండు భుజాలను మాత్రమే లాగుతున్నాం. భుజాలు అంటే ఇక్కడి నుంచి లాగాలి, ఈ భాగం లాగదు, ఇది ఇక్కడే సిట్ అవుతుంది. ఈ రెండు భుజాలను లాగిన తరువాత మీ తల భాగం నుంచి నడుము భాగం అంటే ఈ భాగం వరకు సాధ్యమైనంత వెనక్కి పుష్ చేయండి. ఇలా పుష్ చేసిన తరువాత మెడని ఎంత సాగదీయగలిగితే అంత వెనక్కి సాగదు. మరలా వచ్చేటప్పుడు కూడా మెడని నింపాలుగా పెడుతున్నారు. ఇప్పుడు రెండు చేతుల్ని నడుము నుంచి మెడ భాగం వరకు నిటారుగా పెట్టిన తరువాత ఈ పై భాగంలోనే మీరు రెండు అరచేతులు ఈ విధంగా కలిపి చేతి 5 వేళ్ళు కూడా కలిసి ఉంటున్నాయి నమస్కారం. ఎప్పుడైతే నమస్కార ముద్రలో కలుస్తున్నాయో కలిసిన తరువాత రెండు చేతుల్ని ముందు వైపు నుండి ఈ విధంగా తీసుకొస్తుంది. ఇలా తీసుకొచ్చిన తరువాత రెండు మోచేతుల్ని ఈ విధంగా పుష్ చేస్తూ చేతి మణికట్టు భాగాన్ని ఛాతి కింది భాగంలో పెట్టండి. ఇప్పుడు నడుము నుంచి తల భాగం వరకు నిటారుగా పెట్టండి. భుజాలు సమాంతరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఏకాగ్రత. ఇది సూర్య నమస్కారాలు చేసే పద్ధతి. మామూలుగా మనం చేయాల్సింది ప్రతి పోస్చర్లోని ఎన్ని భాగాలైతే విడివిడిగా భాగాలు ఉన్నాయో ప్రతిదాన్ని తప్పకుండా పాటించాలి. దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనం చేసేటటువంటి సూర్య నమస్కారాలు ఏవైతే చేస్తున్నామో టోటల్ బాడీకి చేస్తున్నాం. అవయవాలు ఇన్నర్ ఆర్గన్స్కి కానీ అవుటర్ బాడీకి కానీ కంప్లీట్గా పనిచేసేటటువంటి మంచి ఇదండి సూర్య నమస్కారం. చాలామంది ఏంటంటే నేల మీద చేయాలి, ఇలా చేయొద్దు అంటారు. దాంట్లో ఉన్న ఇబ్బంది ఏంటి అంటే సార్ రిలాక్స్. థ్యాంక్ యూ. ఇంత క్లాప్స్ కొట్టండి సార్ ఒకసారి. ఈయన ఎందుకు పిలిచాను అంటే ఈయన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కుర్రోడు కదా.